ప్రభుత్వం ఒక జీవో గతంలో రైల్వే కోర్టు కొట్టేసిన కేసు సంబంధించిన జీవో కాపునాడు ఉద్యమం సంబంధించిన కేసులు సంబంధించి కోర్టు తోసిపుచ్చి కోర్టు కొట్టేసిన కేసులు మళ్ళీ అప్పీల్ చేయాలి అని చెప్పేసి తన కక్ష కాపుల మీద ఉన్న కక్ష ఈరోజు అధికారం ఉంది కాబట్టి తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం చూస్తుంటే 7 దాటి వరకు ఒక లెక్క, 7 దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న లెక్క. ఎందుకంటే దానికి చిన్న ఉదాహరణ, 2014 ఎన్నికల్లో కాపుల్ని బీసీల్లో చేరుస్తాను అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సరంన్నర అయినా సరే ఆయన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరూ మీరు హామీ నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఉద్యమం చేపడితే సుమారు ఒక 20 లక్షల మంది కాపులు ఆ రోజు తుని ఉద్యమానికి హాజరైతే ఆ ఉద్యమంలో అసాంఘిక వ్యక్తులను దూర్చి ఆ ఉద్యమాన్ని ఎట్లాగన్నా కొనసాగించకుండా ఆపాలి అనే దురుద్దేశంతో అసాంఘిక కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కాపుల మీద కేసులు పెట్టి ఆ రోజు ఆ ఉద్యమం సంబంధించిన కేసులో తీవ్రంగా హింసించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకమైన మానసిక ఆనందం, రాష్ట్ర వ్యాప్తంగా కాపులు బాధపడుతుంటే ఒక రకమైన మానసిక ఆనందం పొంది ఆ కేసుల్లో కాపులందరినీ ఇబ్బంది పెట్టి తీరా న్యాయస్థానాలు ఆ కేసులకు రైల్వే కేసులు కొట్టేసిన తర్వాత అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఆ ఉద్యమాన్ని సంబంధించిన కేసుల్లో ఒక కాపులనే కాకుండా ఎస్సీలని, బీసీలని, మైనార్టీలను కూడా ఇరికించి ఇబ్బందులు పాలు చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక జీవో ఇచ్చి ఆ కేసులన్నీ రద్దు చేయడం జరిగింది. తర్వాత రైల్వేకి సంబంధించిన కేసు రైల్వే న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. న్యాయస్థానం కొట్టివేసిన కేసును కూడా తన కక్షపూరిత చర్యల్లో భాగంగా మళ్ళీ తిరగదోడి ఈ రాష్ట్రంలో ఉన్న అందరి కాపుల మీద తన కక్షని తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు వికృతానందం పొందడానికి చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రయత్నించడం తీవ్రంగా కాపుల తరపున ఖండిస్తున్నాను. అదేవిధంగా మీకు గతంలో మనం ఒకసారి పరిశీలించుకుంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి హత్య, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. ఆ రోజు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులను హింసించడం ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా ఆయన ఆధ్వర్యంలోనే వంగవీటి మోహన్ రంగా గారు హత్య జరిగింది. ఆయన పేద ప్రజల కోసం పోరాటం చేస్తూ, నిరసన తెలియజేస్తూ, ఆమరణ దీక్ష చేసిన వ్యక్తిని, దయ లేకపోతే కరుణ లేకుండా ఓపిక లేని వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి సినీ పకీలో హత్య చేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం. అప్పుడు కూడా అంతే, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది కాపుల మీద కేసులు పెట్టారు. విజయవాడలో ఎక్కడో గొడవలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది, ఆఖరి తునిలో కాపులు, ఎలమంచిల్లో కాపులు, పిఠాపురంలో కాపులు అందరి మీద కేసులు పెట్టారు. అందరూ కోర్టులు తిరిగిన పరిస్థితి. ఆ రోజు కూడా వికృతానందం పొందాడు చంద్రబాబు నాయుడు గారి. కాపులు అందరూ కేసులు తిరుగుతుంటే వంగవీటి మోహన్ రంగా గారి కేసుల్లోని రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కేసుల్లో తిరుగుతుంటే వికృతానందం పొంది ఆ హత్యా ఘటనలో సంబంధం ఉన్న వ్యక్తుల్ని ప్రమోషన్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి, హోమ్ మినిస్టర్లు చేసి, స్పీకర్లు చేసిన పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారి విషయంలో
మేము గమనించాం. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకు తెలియదు ఈ విషయాలన్నీ. ఇప్పుడున్న పిల్లలకి, యంగ్స్టర్స్కి ఎవరికి తెలియదు ఈ విషయాలన్నీ. వంగవీటి మోహన్ రంగా గారిని ఎవరైతే చంపారో ఆ కేసులో ప్రధాన దోషులు అందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చి, ఎమ్మెల్యేలు చేసి, స్పీకర్లు చేసి, హోమ్ మినిస్టర్లు చేసి కాపులను ఇబ్బంది పెట్టడం, ఈ రాష్ట్రంలో కాపులను ఇబ్బంది పెట్టడం, కాపులు ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు గత ఎన్నికల్లో కాపులందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన పెట్టుకున్నారు. మరొకసారి ఆయన నిజస్వరూపం, ఆయన విశ్వరూపం కాపుల మీద చూపించబోతున్నాడు. ఈ కాపులు, ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ అన్నగదొక్కడమే ధ్యేయం కింద పెట్టుకున్న చంద్రబాబు నాయుడికి మరొక్కసారి మన కాపు సోదరులందరూ అవకాశం ఇచ్చినందుకు మనం ఖచ్చితంగా అనుభవించవలసిందే.